వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ జాబ్ని రిజైన్ చేయాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసమే. సో ఏమేమి స్టెప్ తీసుకోవాలి, మరి రిజైన్ చేసేటప్పుడు కూడా ఒక కంపెనీ నుంచి మనం ఏం కేర్ఫుల్గా ఉండాలి అవన్నీ చెప్తాను ఇప్పుడు. సో రిజైనింగ్ ఫ్రమ్ ఏ జాబ్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ప్రొఫెషనల్ స్టెప్. ఇది సిగ్నిఫికెంట్ ప్రొఫెషనల్ స్టెప్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు డూ ఇట్ అండ్ ఏ వే దట్ మెయింటైన్స్ యువర్ రెప్యుటేషన్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్. సో మీరు వెళ్ళిపోయేటప్పుడు మనం అక్కడ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, అలాగే మన రెప్యుటేషన్ బాగుండాలి, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అలానే కొనసాగాలి. సో మనం నేను కొన్ని 5 క్రిటికల్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు వాటి గురించి చెప్పబోతున్నాను. సో గివ్ ప్రాపర్ నోటీస్. ప్రొవైడ్ యువర్ ఎంప్లాయర్ విత్ ఎ ఫార్మల్ రిటర్న్ నోటీస్ అదరింగ్ టు ద నోటీస్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ యువర్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్. సో మీరు ముందే వెళ్ళిపోయేది ఉంటే కొద్దిగా వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్రాపర్ నోటీస్ ఇవ్వండి. సో వాళ్ళు కూడా, ఎందుకంటే మనకు కూడా వాళ్ళ కంపెనీ పాలసీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టుంటుంది. దిస్ షోస్ రెస్పెక్ట్ ఫర్ కంపెనీ పాలసీస్ అండ్ అలౌస్ దెమ్ టైమ్ టు ప్లాన్ యువర్ రీప్లేస్మెంట్. సో మీరు వెళ్ళిపోతే సడన్గా వాళ్ళకు కూడా రీప్లేస్మెంట్ దొరకదు కదా. మీరు ముందే నోటీస్ ఇచ్చారనుకోండి, మీరే ముందే ఇన్ఫామ్ చేశారనుకోండి ప్రొఫెషనల్ వేలో, వాళ్ళు మీకు తగ్గట్టు రీప్లేస్మెంట్ ముందే వెతుక్కుంటారు కదా. వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా వేకెన్సీ దానికి. సో దానికి తగ్గట్టు మీరు ప్రాపర్ నోటీస్ ఇవ్వండి. ప్రాపర్ నోటీస్ ఇవ్వడం మంచి పని. తర్వాత బీ ప్రొఫెషనల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. సో వెన్ యూ అనౌన్స్ యువర్ రెసిగ్నేషన్ డూ ఇట్ ఇన్ పర్సన్ ఇఫ్ పాసిబుల్. మీరు రెసిగ్నేషన్ ఇచ్చేటప్పుడు మీరే వెళ్ళి పర్సన్గా వెళ్ళి రిజిగ్నేషన్ ఇస్తే బాగుంటుంది. ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ హ్యాడ్ ఇన్ ద కంపెనీ. సో గ్రాటిట్యూడ్ మాత్రం పోగొట్టకండి. ఆ గ్రాటిట్యూడ్ ఆపర్చునిటీస్ కానీ మీరు నేర్చుకున్న లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అవి ఉండాలి. సో దానికి తగ్గట్టు మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఎందుకంటే మీరు కంపెనీకి ఆపర్చునిటీస్ ఇచ్చింది, అక్కడ నేర్చుకున్నావు, చాలామందితో నీకు ప్రొఫెషనల్గా బంధం ఏర్పడింది. సో నీకు అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి కంపెనీ గురించి నీకు గ్రాటిట్యూడ్ ఉండాలి. యూ హ్యావ్ హ్యాడ్ ఇన్ ద కంపెనీ. అవాయిడ్ నెగిటివ్ ఆర్ డిస్పార్జింగ్ కామెంట్స్ అబౌట్ కొలీగ్స్, సుపీరియర్స్ ఆర్ ద ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. ఎవరి గురించి చెడుగా కామెంట్ చేయకు. కొలీగ్స్ గురించి కావచ్చు, సుపీరియర్ గురించి కావచ్చు, ఆర్గనైజేషన్ గురించి. ఎందుకంటే నీకు అక్కడ ఆపర్చునిటీస్ చేసావు. మేబీ నీ పర్సన్ టు పర్సన్ నీకు పడకపోవచ్చు ఎవరికైనా, కానీ ఆర్గనైజేషన్ నీకు ఆపర్చునిటీస్ ఇచ్చింది, నువ్వు వర్క్ చేసావు ఇన్ని రోజులు, నీ ఫ్యామిలీకి మనకు మనీ అందించింది. సో మర్చిపోక గ్రాటిట్యూడ్ ఉండు. తర్వాత కంప్లీట్ పెండింగ్ వర్క్. సో నువ్వు వెళ్ళిపోతున్నావు రెసిగ్నేషన్, కానీ అసైన్మెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా, ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవి నీ అంటే కంప్లీట్ చేసే వాటిని. సో ఎవరికైనా ఇంకా ఏమంటారు ఇచ్చేది ఉన్నా కూడా ఇచ్చేయండి. ఎన్జ్యూర్ యువర్ కంప్లీట్ ఎనీ పెండింగ్ అసైన్మెంట్ అండ్ హ్యాండ్ ఓవర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ అన్ ఆర్గనైజర్ మేనర్. సో మంచి ఆర్గనైజర్ మేనర్లో ఏదైనా హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నా హ్యాండ్ ఓవర్ చేసేయండి. దిస్ హెల్ప్స్ ఇన్ ఎ స్మూత్ ట్రాన్సిషన్ ఫర్ యువర్ టీమ్ అండ్ సక్సెసర్. సో ఏమవుతుంది, ఇది స్మూత్గా అయిపోతుంది. మీ టీం కూడా ఏదైనా వర్క్ ఉన్నా ఇంకెవరైనా ముందు నీ తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది. సో నీ ఆర్గనైజ్డ్ వేలో నీ వర్క్ ఉండేటట్టు కంప్లీట్ చేసుకో. తర్వాత మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. సో రెస్పెక్ట్ ఎనీ కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్స్ ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యూ మే హ్యావ్ యాక్సెస్ టు. సో మీకు ఏదైనా యాక్సెస్ ఇచ్చింది కంపెనీ, కాన్ఫిడెన్షియాలిటీ ఉన్నాయా, అగ్రిమెంట్స్ ఏదైనా ఉన్నా కూడా అది అలానే మెయింటైన్ చేయి, ఎవరికి చెప్పకుండా. సో అవాయిడ్ డిస్కసింగ్ యువర్ డిపార్చర్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ ఇన్ డీటెయిల్ విత్ కొలీగ్స్. సో నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇవన్నీ చెప్పకుండా, ఏదన్నా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉన్నా చెప్పకు. కంపెనీకి సంబంధించి కొలీగ్స్తో కానీ బయట వాళ్ళతో డిస్కస్ చేయకు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ప్రిపేర్ ఫర్ అన్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ. సో ఈ లాస్ట్ వన్ అండి. సో మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో దానికి తగ్గట్టు మీరు బీ రెడీగా ఉండండి. ఇఫ్ ఏదైనా మీకు ఒకవేళ ఇంటర్వ్యూ ఎవరైనా రిక్వెస్ట్ ఒకవేళ వాళ్ళు పెట్టగలుగుతారు ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఎందుకు వెళ్ళిపోయారు ఫీడ్బ్యాక్ కోసం అని. సో కీప్ యువర్ పాజిటివ్ చెప్పండి. వైల్ ఆఫరింగ్ సజెషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇఫ్ అప్రాప్రియేట్. సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇది ఇంప్రూవ్ చేసుకోవాలని. అంతేగాని చెడుగా మాట్లాడకండి, ప్రొఫెషనల్ వేలో మాట్లాడండి. సో మీరు జాబ్ ఒకవేళ రిజైన్ చేయాలనుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని దీనికి తగ్గట్టు ఫాలో అవ్వండి. మంచి ప్రొఫెషనల్ వేలో ఎలాంటి బ్యాడ్ మాట్లాడకుండా ప్రొఫెషనల్ వేలోనే వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్ కావాలి, లేకపోతే ఎన్ఓసి ఇస్తారు లాస్ట్కి. సో అవి కూడా తీసుకొని వెళ్ళండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది.
తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.